ప్రస్తుతం అమెరికాలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్‌నే కాసింత భయానికి గురి చేయడమే కాకుండా, ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్లి చదువుకోవాలనుకున్న వాళ్ళైనా, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళైనా, వాళ్ళలో ఒక ఆందోళన నెలకొని ఉంది. లక్షల లక్షల, కోట్ల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులొస్తాయో, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తదో అని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు అమెరికాకు వెళ్ళాలా? వద్దా? అనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం ఇమ్మీడియేట్‌గా ఎవరైనా చేసే పనేంటి? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉంటే రావాలా? వద్దా? ఏంది? మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతారు. లేదా స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఇదే విషయం అడుగుతారు. సో, చాలామంది ఏం చెబుతున్నారంట, అమెరికాకు రాకండి, ఇక్కడ పరిస్థితులు బాగోలేవు. భారతదేశంలోనే మంచి ఎదుగుదల ఉంటూ ఉంది. భారత్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. మీరు అక్కడే అవకాశాలను వెతుక్కోండి అని చెప్పి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు భారతదేశం నుంచి రావాలనుకున్న విద్యార్థులకు సూచిస్తున్నారు అని కొన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా కథనాలు రాసుకుంటూ వచ్చాయి. ఆ విధంగా కథనం రాసినటువంటి డోంట్ కమ్ యుఎస్ బేస్డ్ ఎన్ఆర్ఐస్ టు యంగ్స్టర్స్ లుకింగ్ టు వెంచర్ అబ్రాడ్ అని చెప్పి రాసినటువంటి ఒక కథనాన్ని షేర్ చేసుకుంటూ మరో ఎన్ఆర్ఐ అమర్నాథ్ శివశంకర్ అనే బెంగళూరు టెక్కి, అమెరికాలో ఉంటారట. ఆయన ఒక డిఫరెంట్ అభిప్రాయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దాని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆయన ఏమంటారంటే, ఒక ఎన్ఆర్ఐగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో, అంటే అమెరికాలో ఉన్నా లేకుంటే బయట, మరి ముఖ్యంగా ఆయన అమెరికాను ఉద్దేశించి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు చాలా ఈర్ష్య ఉంటుంది వాళ్ళకు. ఇండియా నుంచి కనుక ఎక్కువ మంది వస్తే మన ఆధిపత్యానికి గండి కొడతారేమో అని చెప్పి భయంలో కూడా వీళ్ళు ఉంటారు. అందుకని చెప్పి మీకు కొన్ని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, మిమ్మల్ని భయపెట్టే సలహాలు ఇస్తూ ఉంటారు, మీరు వాటిని పట్టించుకోకండి అని చెబుతూ, ఇండియాలో అంత గ్రోత్ ఉంది అని చెప్పి వీళ్ళు భావిస్తే మరి అమెరికాలో ఉండడం ఎందుకు, వీళ్ళు ఇండియాకు వెళ్ళొచ్చు కదా అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడి చేసుకుంటూ, విద్యార్థులకు, అంటే అమెరికాకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు ఆ ఎన్ఆర్ఐ ఇచ్చిన సలహా ఏంటి అంటే, ఒకటి, ఎన్ఆర్ఐ మాటలు నమ్మకండి, ఎందుకంటే వాళ్ళకి ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారు, మీకు డబ్బు ప్రాబ్లం లేకపోతే, ఎడ్యుకేషన్ లోన్ బెడద ప్రాబ్లం మీకు లేకపోతే అమెరికాకు వచ్చి స్వేచ్ఛగా చదువుకోండి. ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం కష్టపడండి. మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే ఆన్ క్యాంపస్లో ఉంటాయి, సో దట్ జాబ్ వస్తుంది, ఏమి ఇబ్బంది రాదు. లేదా ఇక్కడ చదువుకుంటూనే వేరే దేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. అక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్ళండి, వేరే దేశాలు కూడా బాగుంటాయి, అక్కడ క్లయింట్లు, వర్క్ చాలా నేర్చుకుంటారు, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారు. అక్కడ వచ్చినా వెళ్ళండి, ఎక్కడికైనా మూవ్ ఆన్ అవ్వడానికి సిద్ధపడండి. అండ్ మీకు డబ్బు పెడదా, ఎడ్యుకేషన్ లోన్ పెడదా లేకుంటే రండి. అంతేగాని మీరు ఇంకా ఏమంటారు, ఫుల్ కష్టాలుండు, అప్పులు చేసో, ఇంకేదో ఆస్తులు అమ్ముకోనో అమెరికాకు రావాలన్న ఆలోచన అయితే వద్దు. అంటే ఎవరు ఆ పని చేయకూడదు, అది వేరే విషయం. కానీ బట్ ఎన్ఆర్ఐలు సలహా తీసుకొని మాత్రం మీరు అమెరికాకు రావడం ఆగిపోకండి అని చెప్పి ఆ ఎన్ఆర్ఐ పెట్టిన పోస్టు చుట్టూ ఓ పెద్ద చర్చ జరుగుతుంది నెట్టింట. అంటే ఇప్పుడు అమెరికాకు వెళ్ళి చదువుకోవాలా లేదా అన్నది మీ ఆర్థిక పరిస్థితి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మంచి యూనివర్సిటీని చూజ్ చేసుకునే దాని మీద ఉంటుంది. మంచి యూనివర్సిటీని చూజ్ చేసుకొని మీకు ఆర్థిక కష్టాలు లేకపోతే వచ్చి చదువుకోండి, ఆన్ క్యాంపస్ జాబ్ వస్తే ఓకే, లేదు వేరే దేశాల్లో కానీ జాబ్కు ప్రయత్నాలు చేయండి, ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళండి అన్నది ఆ ఎన్ఆర్ఐ ఇచ్చినటువంటి సలహా.